అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీప్ ఆస్ట్రోలాజిక్స్. ఈరోజు మనము ఇంపార్టెంట్ లాజిక్స్ అస్ట్రాలజీ మనం తెలుసుకోబోతున్నాం అండి, కొన్ని గ్రహాల గురించి. అస్ట్రాలజీ లవర్స్ డోంట్ మిస్ దిస్ వీడియో అండి. నాకు thumbnail అర్థం కావట్లేదు ఏది పెట్టాలి, అందుకు లాజిక్స్ అని పెట్టాను. రండి వీడియోలోకి వెళ్దాం వచ్చేసి. ఫస్ట్ లాజిక్ ఏంటంటే, ఎందుకు జ్యోతిష శాస్త్రంలో గురు గ్రహానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు? ఎందుకు సార్ గురు దృష్టి రావాలా, గురుబలం ఉందా లేదా నా రాశికి అనేసి అందరూ అడుగుతారంటే, ఎందుకంటే సోలార్ సిస్టంలో వచ్చేసి సూర్యుడి నుంచి మిగతా గ్రహాలు ఉన్నాయి కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సూర్యుని తర్వాత ఎప్పుడు బుధుడు ఉంటాడు, తర్వాత శుక్రుడు, తర్వాత భూమి, తర్వాత కుజుడు, గురువు, శని, యురేనస్, నెప్టూన్, ప్లూటో ఉంటుంది కదండి. ఇక్కడ అన్నిటిలో కన్నా ఈ ఇమేజ్ లో పెద్ద గ్రహం ఏదని చెప్పండి. వైశాల్యంలో వచ్చేసి లార్జెస్ట్ ఏరియా వైజ్ గా పెద్ద గ్రహం ఏదంటే గురు గ్రహం అండి. అప్పుడు సూర్యుడి నుంచి వచ్చే వెలుతురంతాను గురు గ్రహం మీద పడుతుంది అన్నమాట. అంటే గురు గ్రహం దగ్గర ఎక్కువ వెలుతురు ఉంది అన్నట్టుగా అర్థం అండి వచ్చేసి. అప్పుడు ఆ యొక్క గురువు వచ్చేసి, గురువు అంటే ఏ రాశిలో అయితే గురువు ఉంటాడో దాని యొక్క దృష్టి ఉంది కదండి, 5వ దృష్టి, 7వ దృష్టి, 9వ దృష్టి అనేసి ఆ యొక్క భావాలకు కానీ ఆ యొక్క గ్రహాలకు కానీ ఎక్కువ వెలుతురు ఉంటుంది అనేట్టుగా అర్థం అండి. మన ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తాం కదండి, 100 మంది క్రౌడ్ లో లైట్ మన పక్క పడితే మనమే తెలుస్తాం కదండి. ఆ విధంగా అనమాట. అంటే 100 మంది కూర్చున్నప్పుడు మన మీద ఫోకస్ లైట్ పడుతుందంటే ఇప్పుడు మనకు గురు దృష్టి ఎక్కువ ఉంది అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. అందుకనమాట దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క గురువు తర్వాత భాగ్యం అని అంటే కాలతత్వ పురుష ప్రకారము భాగ్యం అంటే 9వ స్థానం అధిపతి, 12వ స్థానం అధిపతి గురువే కాబట్టి మాక్సిమం 9 అండి. 9వ స్థానం అధిపతి గురువే కాబట్టి ప్రతిదానికి మనకు భాగ్యం అనేది ఉండాలండి. భాగ్యం అంటే మనకి ఇది రాసి పెట్టిందా, రాసి పెట్టలేదా, మనకు జాబ్ ఉందా లేదా, పెళ్లి ఉందా లేదా, యోగం ఉందా లేదా, ఏదనేసి మనకు ఆ రాసి పెట్టడం అనేది భాగ్యం చెప్తాం కదండి. అదే మనం గురుబలం అని అంటే చెప్తామండి. నెక్స్ట్ లోపలికి వస్తే మనం ఎవరిని గురువులుగా భావిస్తామండి. ఒక గురువు గారు ఉన్నాడు, ఒక జాతకం, ఒక టీచర్, ఒక స్టూడెంట్ అండి. దీన్ని మీరు ఎలా అయినా తీసుకొని వచ్చేసి, ఒక వ్యక్తి చెప్పిండేది ఇంకో వ్యక్తికి అర్థమవుతుందా కాదా, ఒక టీచర్ చెప్పిండేది స్టూడెంట్కి అర్థమవుతుందా కాదంటే అక్కడ లాజిక్ ఏమిటి అంటే, ఎవరికైతే గురువు ఉంటాడు కదండి, ఆ గురువు నుంచి 5వ స్థానంలో కానీ అంటే కన్యా రాశి కానీ, తర్వాత అదే గురువు నుంచి వృశ్చిక రాశి కానీ, తర్వాత మకర రాశిలో కానీ గురువు ఉంటే వాళ్ళకి మనము చెప్పింది అర్థమవుతుంది అనేట్టుగా అర్థం ఉండచేసి. సపోజ్ ఇప్పుడు నాకే తీసుకుందాం. సపోజ్ నాకు ఇక్కడ గురువు ఉందనుకోండి, అంటే నేను చెప్పింది ఎవరెవరికి అర్థమవుతుందంటే, ఎవరికన్నా అయితే అది వద్దులేండి, నా రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కర్కాట రాశి తీసుకున్నాం. కర్కాట రాశిలో నాకు గురువు అనేది ఉచ్చ స్థితిలో ఉన్నాడండి. అంటే నేను చెప్పే వీడియోస్ ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరెవరికి అర్థమవుతాయి సార్ కంప్లీట్ గా అంటే, నాకు ఏ డౌట్ లేదు సార్ అంటే, ఖచ్చితంగా మీకు వచ్చేసి గురువు అనే గ్రహము వృశ్చిక రాశిలో ఉంటాడండి, తర్వాత మకర రాశిలో ఉంటారు, తర్వాత మీన రాశిలో ఉంటారు సార్. కింద మీరు కమెంట్ చేయండి చూద్దామండి ఎంతమందికి మీకు అర్థమవుతుంది అనేసి. ఇక్కడ ఎవరికైనా వృశ్చిక రాశిలో గురువు కానీ, మకర రాశిలో గురువు కానీ, మీన రాశిలో గురువు జన్మ జాతకంలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి నా యొక్క నాలెడ్జ్ మొత్తం నేను చెప్పే ప్రతి వీడియో వాళ్ళకు అర్థమవుతుంది అనేట్టుగా అర్థం అండి. అక్కడ లేని వారికి నేను చెప్పేది 50%, 60% సరిగ్గా మీకు అర్థం కాదనమాట. మీరు చెప్పేది నాకు సరే క్లారిటీ లేదు సార్. కొంతమంది చెప్తున్నమాట, లాంగ్వేజ్ మార్చుకోండి సార్, కొంచెం జ్యోతిష్యం లాంగ్వేజ్ అంటున్నారండి. నాకు ఆ లాంగ్వేజ్ రాదండి, చేత కాదనమాట. నేను మెయిన్ ప్రొఫెషనల్ అయితే కాదండి, జస్ట్ ఏదో నాకు ప్యాషనేట్గా నేను చెప్తున్నాను అంతేగాని ఇది కాదండి. ఈరోజు ఎందుకు వీడియో పెడుతున్నానంటే, బుధుడు నాకు సింహరాశిలో ఉన్నాడు, ఇప్పుడు చంద్రుడు ఉన్నాడండి. నేను ఆలోచిస్తున్నాను అన్నమాట జ్యోతిష్యం గురించి, తెలివి గురించి. అందుకు వెంటనే ఈ వీడియో వచ్చి ఇక పెడుతున్నాను, అది కారణం అనమాట వచ్చేసి. ఇలా అండి. ఇది చూసుకోండి ఎప్పుడైనా సరే మీరు ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి అర్థమవుతుందంటే ఎవరు మీరు గురువులుగా భావిస్తారంటే, మీకు ఎక్కడైతే గురువు ఉంటాడో అక్కడ నుంచి 5వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 9వ స్థానం కానీ వేరే ఎవరికైనా గురువు ఉన్నట్లయితే వాళ్ళు మీరు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు, ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటారండి వచ్చేసి. అదనమాట ఇక్కడ. నెక్స్ట్ మనం ఎవరిని ఇష్టపడతాం, ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఇష్టపడతారు కదండి, లవ్ కానీ మామూలు కానీ, ఇది అందరికీ అప్లికేబుల్ అవుతుంది. అమ్మాయి అబ్బాయి అయితే లవ్ చేసుకుంటారండి, అబ్బాయి అయితే మంచి రిలేషన్షిప్ లాంగ్ టైమ్ గా ఉంటుంది అనేట్టుగా అర్థం అని వచ్చేసి. అంతనమాట. ఎక్కడైతే గురువు ఉంటాడో, చంద్రుడు అంటే మనసు కదండి, ఇక్కడ గురు కారకత్వం అంటే గురువు అంటే టీచింగ్ ప్రొఫెషన్, అండర్స్టాండింగ్ ప్రొఫెషన్ చూసుకున్నా అనమాట. ఇక్కడ చంద్రుడు అంటే మనసు గురించి తెలుసుకోవాలి కదండి. ఒక మనసు ఒకరికి అర్థం అవుతుందా లేదా చెప్తాం కదా, నా మనసు మీకు అర్థం చేసుకోవాలంటారు కదండి. ఎవరికైతే గురువు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశిలో చంద్రుడు కానీ, 5వ స్థానంలో చంద్రుడు కానీ, 7వ స్థానంలో చంద్రుడు కానీ, 9వ స్థానంలో చంద్రుడు కానీ ఉంటే వీళ్ళ మనసులో ఉండేది వీళ్ళకి అర్థం అవుతుంది అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ఓకేనండి. లేదు సార్, ఒకరు చంద్రుడు ఒకరు చూసుకుంటాను అనుకోండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకరి మనసులో ఉండేది ఒకరి మనసులో ఉండేది అర్థమవుతుంది అంటాం కదా, అదనమాట. ఇంకా మీకు చెప్పాలంటే, ఇప్పుడు ఇండియన్ 1 సినిమా చూసారు కదా చాలా మంది. ఆ కమల్ హాసన్ గారు ఒక భార్య వచ్చేసి, కమల్ హాసన్ చూడంగానే నెక్స్ట్ వాళ్ళు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనేట్టుగా అర్థం చేసుకుంటుంది కదండి కనుచూపులతోనే. ఆ విధంగా ఎలా సార్ ఉంటుందంటే
ఎలా ఉండాలంటే ఒక భార్య కానీ భర్త కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ గురువు చంద్రుడు ముఖ్య కారకుడు అని వచ్చేసి. సపోజ్ వృశ్చిక రాశి ఉంది అనుకోండి, ఇక్కడ ఇక్కడ చంద్రుడు ఉన్నాడు అనుకోండి, అంటే గురువు చంద్రుడు యొక్క గ్రహచేరిక కానీ దృష్టి కానీ ఉండాలన్నమాట. అప్పుడు అలా అర్థమవుతుందండి. లేదా ఇట్లా తీసుకోండి సార్, ఇప్పుడు అబ్బాయికి వచ్చేసి వృషభ రాశిలో గురువు ఉన్నాడు, ఏ రాశిలో గురువు ఉంటుంది అదో రాశిలో చంద్రుడు ఉన్నాడు అనుకోండి, మీ గురువు ఉన్న రాశిలో చంద్రుడు ఉంటే అప్పుడు ఇద్దరి మనుషులకు ఒకరికొకరు అర్థం చేసుకుంటారండి బాగా. అదే అన్నమాట వచ్చేసి. నెక్స్ట్ కుజుడు. ఎవరు సార్ దీన్ని మనం ఆచరిస్తాము, ఎవరు చెప్తే మన మాట వింటారు? నేను ఒక పంచాయతీకి వెళ్ళాము అనుకోండి, ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఒక పెద్ద అతను ఒక పోయిన దగ్గర వాళ్ళు చెప్పేది వింటారా వింటనేది ఇంపార్టెంట్ అండి. మంచి కానీ చెడు కానీ వింటారా వింటారంటే కుజుడు అనేది తెలుసు కదండి మనకు. ఇది అడ్మినిస్ట్రేషన్ కమాండ్ చేస్తుంది అనమాట, చెప్పింది వినాలంటే చేస్తుందండి. సో మిలిటరీలో ఉంటారు కదండి, వాళ్ళకందరికి వచ్చేసి, సో వాళ్ళకు కానీ మిలిటరీ కార్యకుడు ఏదంటే కుజుడే అండి, పోలీస్ కార్యకుడు కుజుడే అండి వచ్చేసి. ఇప్పుడు పోలీస్ ఏది చెప్తే మనం వింటాం కదండి 10 మంది వచ్చేసి, అదేనమాట. అప్పుడు మనకి ఎక్కడైతే కుజుడు ఉంటాడో మన జన్మజాతకంలో, ఇది ఎంగర్ అయినా వచ్చి ఎలా అయినా తీసుకోవచ్చు అని వచ్చేసి. కుజుడున్న చోట కుజుడైనా ఉండొచ్చు ఇంకో జాతకుడికి, లేదా కుజుకు 4 దృష్టిలు ఉన్నాయి కాబట్టి అది 3 దృష్టిలు, 4వ స్థానంలో కుజుడున్నా, 7వ స్థానంలో కుజుడున్నా, 8వ స్థానంలో కుజుడున్నా కూడా వాళ్ళు చెప్పిన మాట వాళ్ళు వింటారు అనేట్టుగా అర్థం అండి. ఇంకా బెస్ట్ మీకు కావాలంటే భార్యాభర్త జాతకాలు చూడండి సార్. ఫస్ట్ మీ భార్య మాట మీరు ఉంటున్నారంటే ఎందుకు వింటున్నారో ఒక లాజిక్ చూడండి. సపోజ్ ఇక్కడ ఇది భార్య జాతకం అనుకోండి సార్, భార్యకి జాతకం కుజుడు ఉంటే భర్తకు వచ్చేసి ఇక్కడ కుజుడు ఇక్కడ ఉంటాడండి, మిథున రాశిలో ఉంటాడు భర్తకు వచ్చేసి. అటు భర్తకు రాస్తాను సార్ ఇక్కడ హస్బెండ్ అని అర్థమవుతుంది మీకు. హస్బెండ్, ఇది వైఫ్ సార్ వచ్చేసి. సార్ పరస్పరంగా ఒకరి మాట ఒకరు వింటారా ఒకరు చూడండి. ఇప్పుడు వైఫ్ కుజుడు అనుకోండి, వైఫ్ యొక్క కుజుడు వచ్చేసి 4వ దృష్టి హస్బెండ్ చూస్తుంది, అంటే వైఫ్ చెప్పింది మాత్రమే భర్త వింటాడండి. కానీ ఈ యొక్క కుజుడు మళ్ళీ ఇక్కడ చూడలేదు కదండి వైఫ్ది, అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు భర్త చెప్పింది భార్య విందు. అదే నీ లాజిక్ ఇక్కడ. అప్పుడు 7కి 7 ఉందని ఇక్కడ చూడండి, ఇక్కడ 7కి 7 ఉంది అనుకోండి. సపోజ్ ఇద్దరికి ఒకే రాశిలో కానీ 7 అంటే ఇక్కడ కన్యా రాశిలో కుజుడు అనుకోండి, అప్పుడు భార్య కుజుడు భర్త కుజుడికి ఒకరికొకరు చూసుకుంటారు కాబట్టి అప్పుడు వాళ్ళు ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుని ఒకరి మాట ఒకరు వింటారండి. ఒక దృష్టి ఉన్నట్టయితే ఎవరైతే ఏ కుజుడైతే ఇంకొకరు చూస్తుందంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు వింటారు, అంతేనండి. అర్థమైందండి, అది లాజిక్ అనమాట. సో ఇక్కడ భార్య ఏది చెప్తే అది వింటారండి భర్త, అంతే అనమాట. మిథున రాశిలో కుజుడు ఉంటాయండి, లేదంటే వృశ్చిక రాశిలో కుజుడు, అదే ఆన్సర్ అండి. కానీ మిథున రాశి ఇక్కడ కన్యా రాశిలో కుజుడు, మీన రాశిలో కుజుడున్న వారికి అయితే పరస్పరంగా ఒకరికొకరు చెప్పిన మాట వింటారు అనేట్టుగా అర్థం వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ సార్ ఎలాంటి వారితో మనం లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ చేయలేము అనేది శని రాహు అండి. లాజిక్ చూడండి సార్. ఏంటి సార్ లాజిక్? ఈ వీడియో యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే, మన యొక్క జన్మజాతకంలో శని అనే రాహు గ్రహ చేరుకుంటే, ఓకే ఎలా తీసుకుందామని వచ్చేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను వచ్చి. లాజిక్ అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు ఇది మనం సపరేట్ గా చూద్దామని వచ్చి, ఇలా తీసుకుందామని వచ్చేసి. ఇప్పుడు మేషరాశి తీసుకుందాం సార్ వచ్చేసి. మేషరాశిలో ఒక వ్యక్తికి శని రాహు గ్రహ చేరుకుంది సార్. అంటే ఏమి అర్థం? ఇది ఒక మంచి గ్రహ చేరిక కాదు కదండి, ఇది ఒక పాప గ్రహ చేరిక కాబట్టి చెడు ఫలితాలు ఎక్కువ వస్తాయి, కాబట్టి నెగిటివ్ ఈవెంట్స్ ఎక్కువ జరుగుతాయి, కాబట్టి ఇది అందరికీ తెలుసు అనమాట. అంటే ఒక వ్యక్తికి D1 చార్ట్ లో శని రాహు గ్రహ చేరిక ఉండి శని యొక్క అంతర్దశ కానీ రాహు యొక్క అంతర్దశ కానీ వస్తే ఈ వ్యక్తికి నెగిటివ్ ఈవెంట్స్ ఉంటాయి అనేట్టుగా అర్థం. ఎలా ఉంటుందంటే జాబ్ లో మాత్రమే ఉంటుంది సార్, జాబ్ వారి బిజినెస్ సొంత ఊర్లో ఇతనికి నెగిటివ్ ఈవెంట్స్ అనేటివి ఉంటాయి అనేట్టుగా అర్థం కదండి. అప్పుడు ఇదే మనం వచ్చేసి ఒక వ్యక్తికి శని ఒకే రాశిలో ఉన్నాడు, ఇంకొక వ్యక్తికి రాహు ఒకే రాశిలో ఉన్నాడు సార్. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి శని మకర రాశిలో ఉన్నాడు, ఇక్కడ అదే వ్యక్తికి రాహు వచ్చేసి మకర రాశిలో ఉంటాడు. అప్పుడు శని ప్లస్ రాహు ఈ 2 శత్రు గ్రహాలు కాబట్టి మిత్ర గ్రహాలు కాదు, కాబట్టి వీళ్ళిద్దరూ ఎక్కువ రోజులు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ చేయలేరు. ఇలాంటి వారికి మ్యారేజ్ చేస్తే కొంచెం అంటే అది గొడవలు ఎక్కువగా ఉంటాయని చెప్తాము, కానీ డైవర్స్ మనకి గ్యారంటీ ఇవ్వమండి. సో గొడవలు అయితే ఎక్కువగా ఉంటాయండి వచ్చేసి. మకర రాశిలో ఎవరికైతే శని ఉంటుందో అదే రాశిలోనే వేరే వాళ్ళకి రాహు ఉంటాయి, లేదంటే మా ధనుసు రాశిలో శని ఉన్నా అదే ధనుసు రాశి వేరే వాళ్ళకి రాహు ఉన్నా అదే రిజల్టే ఉంటుందండి. ఇక్కడ శని రాహు కానీ శని కేతువు శని కుజుడు ఇవన్నీ మన శనికి పడదు కదండి, శనికి శత్రు గ్రహాలు కదండి, అట్లా అనమాట. సో శని రాహు పడదు, శని కేతువు శని కుజుడు అనమాట. శని కుజుడు మెయిన్ యుద్ధానికి కారకుడు, ఎప్పుడు గొడవ పెడతారు కదండి, జస్ట్ అగ్గి అట్లా అగ్గి గీసే బగ్గుమంటారు కదండి, అది వచ్చేసి శని కుజుడు అనమాట. ఈ మాట ఎత్తుకుంటే గొడవ వస్తుందండి, ఆర్గ్యుమెంట్స్ గొడవ యుద్ధ వాతావరణం ఎక్కడ ఉంటుందంటే ఎవరికైతే శని ఉంటున్నాడో అదే రాశిలో ఇంకొకరికి వచ్చేసి కుజుడు ఉండాలి. మీరు చూడొచ్చు, మీ ఫ్రెండ్స్ తో గొడవ ఉన్న వారు కానీ మీ హస్బెండ్ కానీ పిల్లలకు కానీ ఎవరికైనా చూడొచ్చు సార్. ఈ యొక్క లాజిక్ అందరికీ అర్థం అప్లికేబుల్ అవుతుంది. ఫస్ట్ మీకు
మీ అమ్మగారికి, మీకు మీ నాన్నగారికి, మీకు మీ భార్య గారికి, మీకు మీ పిల్లలకి, మీకు మీ పార్ట్నర్కి, మీకు మీ ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కరికి ఇదే మ్యాచ్ అవుతుంది సార్. లాజిక్ ఒకటే అనమాట. ఇదండి, ఇలాంటి చేయలేం. ఎలాంటి వారితో రిలేషన్ మనం మెయింటైన్ చేయొచ్చు సార్ అంటే, మనకు బెస్ట్ గ్రహచారి ఏం చెప్పండి సార్, శని గురువు కదండి. శని గురువు అనేది బెస్ట్ గ్రహచారిక అనమాట. అప్పుడు ఒక జాతకంలో ఎవరికైనా శని గురువు ఒకే రాశిలో ఉన్నాడు అనుకోండి, ఇక్కడ వచ్చేసి సపోజ్ ఇట్లా తీసుకుందాం వచ్చేసి, ఒకే రాశిలో ఉన్నాడు అనుకోండి, మంచి గ్రహచారిక కదండి. అట్లా కాకపోయినా కూడా, సపోజ్ ఇక్కడ ధనుసు రాశిలో శని ఉన్నాడండి ఒక వ్యక్తికి, అమ్మాయి మీరు అమ్మాయి అనుకోండి, పెళ్ళైన అమ్మాయికి అనుకోండి, ఆ అబ్బాయికి వచ్చేసి ధనుసు రాశిలో గురువు ఉన్నాడు. వీళ్ళిద్దరికి మ్యారేజ్ జరిగితే గురువు శని ఒక ఒకే బాక్స్ లో వస్తారు కదండి, ఒకే రాశిలో ఉంటారు కాబట్టి వీళ్ళకి పెళ్ళి అయిన తర్వాత ఇతనికి వచ్చేసి చాలా జాబ్ లో కానీ బిజినెస్ లో కానీ మంచి గ్రోత్ ఉంటుంది అనేట్టుగా అర్థం అని వచ్చేసి. సో ఇది మంచి గ్రహ చేరిక అనమాట. తర్వాత సన్ ఉన్నాడు అనుకోండి, సన్ అంటే గవర్నమెంట్ జాబ్ కదండి. కొంతమంది చెప్తారు కదండి, నాకు పెళ్ళి అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్ అంటారు కదండి. అది ఎలాంటి గ్రహ చేరిక అంటే, గురువు సూర్యుడు ఒకే రాశిలో ఉంటారండి. వీళ్ళకి ఏ రాశిలో అయితే గురువు ఉంటాడో అదే రాశిలో సూర్యుడు అంటే గవర్నమెంట్ జాబ్ అనమాట. కొంచెం చెప్తారు కదా సార్, నేను పెళ్ళైన తర్వాత ల్యాండ్ కొనుక్కున్నాను సార్, పెళ్ళైన తర్వాత వెహికల్ కొనుక్కున్నాను, పెద్ద వెహికల్ కలిసి వచ్చింది అంటారు కదండి. అది మనము గురువు కుజుడు తీసుకుంటాం అండి. అదే రాశిలో గురువు కుజుడు ఒకే రాశిలో ఉంటే అది అట్లా అంటే కుజుడు సంబంధించిన కారకత్వము లో వాళ్ళకు పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అంటే అర్థం అని వచ్చేసి. మనం చెప్పాం కదండి సార్, వృషభ రాశిలో కుజుడు ఉన్న వారికి ఇప్పుడు గోచారు గురువు ఉన్నాడు. సో ఈ సంవత్సరం వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి వాళ్ళు వెహికల్ కానీ ల్యాండ్ కానీ ఇల్లు కానీ ఏదో ఒకటి కొనుక్కుంటారని చెప్పాం కదండి సార్. అప్పుడు అదే లాజిక్ వచ్చాడు, ఫలితం ఒకటే చూడండి జ్యోతిష్యంలో, కానీ క్వశ్చన్ మాత్రం వేరే వేరే. ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఒక అమ్మాయి ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఒకరికొకరు పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 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 వ్యక్తికి ఒక రాశిలో గురువు ఉంటే అదే రాశిలో వేరే వాళ్ళకి కుజుడు ఉంటే మంచి గ్రహ చేరిక కాబట్టి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటుంది అనేట్టుగా అర్థం మన లాజిక్ అండి. పాపగ్రహాలు శత్రు గ్రహాలు గాని ఉంటే వాళ్ళకి నెగిటివ్ రిజల్ట్స్ అనేట్టుగా మనకు లాజిక్ అండి. సో ఇదన్నమాట కన్క్లూజన్ అండి. సో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఈ యొక్క వీడియోస్ చూసి అర్థం చేసుకోండి సార్ వచ్చేసి. ఈ కొంచెం డీటెయిల్గా మనం ఇక్కడ యాప్లో కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసామండి సార్ వచ్చేసి, ఈ యొక్క కోర్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట. ఇక్కడ మనం గ్రహచరిక గురించి అన్ని మనం ఇక్కడ మాట్లాడుకున్నాం సార్, ఏ గ్రహచరిక మంచిది, ఏ గ్రహచరిక ఎలాంటి లక్షణాలు ఉంటాయనేసి మనకు డీటెయిల్గా డిస్కస్ చేసినాము. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యాప్లో వచ్చేసి చూసి నేర్చుకోండి సార్ వచ్చి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.